Hello friends, welcome to our channel. ఇవాళే రిలీజ్ అయిన ద కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 hours 15 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $55 million. ట్రైలర్ చూసినప్పుడు అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. మీకు తెలిసే ఉంటుంది, కాంజూరింగ్ యూనివర్స్లో ఇది 10th మూవీ. కాంజూరింగ్ 1, 2, 3, యానబెల్ 1, 2, 3, నన్ 1, 2, ద కర్స్ ఆఫ్ లా llorona. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోర్ కొట్టింది. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్ అండ్ లారెన్ వారెన్ 1986లో ఒక ప్రమాదకరమైన కేసుని హ్యాండిల్ చేస్తారు. అది పెన్సిల్వేనియా స్టేట్లో స్మర్ల్ అనే ఫ్యామిలీది. అసలు ఏం జరిగింది, ఎలా క్లోజ్ చేశారు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే పెద్దగా ఏం లేవు. లీడ్ యాక్టర్స్ బాగానే పర్ఫామ్ చేశారు. వెరా ఫార్మిగా, ప్యాట్రిక్ విల్సన్, మియా టామ్లిన్సన్, బెన్ హార్డీ. సినిమాటోగ్రఫీ వర్క్ బాగానే ఉంది. ఎలీ బాన్ చేశాడు. మ్యూజిక్ బై బెంజమిన్ వాల్ఫిష్ డీసెంట్ అని చెప్పొచ్చు. నెగిటివ్స్ చెప్పాలి అంటే రన్ టైమ్ అండ్ ప్రెడిక్టబిలిటీ. చాలా డ్రాగ్ చేశారు స్టోరీ అండ్ సీన్స్ని. ఎడిటింగ్ చేసింది గ్రెగరీ ప్లాట్కిన్ అండ్ ఎలాయిట్ గ్రీన్బర్గ్. ఈ కళాఖండానికి స్క్రీన్ ప్లే 3 ఇచ్చారు: అయాన్ గోల్డ్బర్గ్, రిచర్డ్ నయాంగ్, డేవిడ్ లెస్లీ. డైరెక్షన్ నచ్చలేదు, నోవెల్గా ఏమీ అనిపించలేదు. అండ్ ఫస్ట్ 2 partsలో ఉన్నంత ఎగ్జైట్మెంట్ కానీ ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ ఏమీ లేవు. చేసింది మైకల్ షాఫ్స్. ఈయన ఇంతకు ముందు ద నన్ 2, కర్స్ ఆఫ్ లా llorona తీశాడు. స్టోరీ చాలా రొటీన్గా ఉంది అండ్ చాలాసార్లు చూసినట్టే అనిపించింది. రాసింది 2, డేవిడ్ లెస్లీ, జేమ్స్ వాన్. మధ్యలో హ్యూమర్ ఏదో ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. స్టార్టింగ్ 1 hour అయితే లిటరల్లీ నిద్ర వచ్చేసింది. స్టోరీ అస్సలు కదలదు, టూ మచ్ మెలోడ్రామా. ఎడిటింగ్ చేసింది 2 మళ్ళీ, గ్రెగరీ ప్లాట్కిన్, ఎలాయిట్ గ్రీన్బర్గ్. జంప్ స్కేర్ సీన్స్ కానీ ఇంటెన్స్ స్కేరీ సిచ్యువేషన్స్ కానీ ఎక్కడా లేవు మూవీలో. పాత మూవీస్లో చూపించినంత కర్స్ డాల్స్, ఐటమ్స్ అండ్ క్యారెక్టర్సే మధ్యలో చూపిస్తారు. చాలా రొటీన్ టెంప్లెట్లో ఉంటుంది. కాంజూరింగ్ సిరీస్లో ఇదే వీకెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 3rd బోరింగ్గా ఉంటుంది, అదే ఇంకా బెటర్ ఈ మూవీ మీద. గట్టిగా చెప్పాలి అంటే ఈ మూవీ అసలు అన్వాంటెడ్ సీక్వెల్. క్యామియో సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి ఉంది, ఎండ్ క్రెడిట్స్ అయ్యాక. మిడ్ క్రెడిట్స్ రోల్ అవుతున్నప్పుడు రియల్ ఫొటోస్ అండ్ వీడియో ఫుటేజ్ని చూపిస్తారు. ఇదంతా కాదండి అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు దీన్ని హారర్ మూవీ లాగా చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లాగా అనిపించవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.